ఇంతవరకు నేను అన్నతో మాట్లాడుతున్నాను, టీచర్ అన్న వెనకలు కూర్చున్నారు. నేను 90 నుంచి టీచింగ్ చేస్తున్నానన్న. 90లలో ఎవరి గురించి రాసేది? సామాజిక సంస్కరణ అంటే ఒక విలియం కేరీ గురించి, తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి, తర్వాత దాన్ని ఏమంటారు మన మదర్ తెరీసా గారి గురించి, ఆ తర్వాత ఇలా ఎవరైతే నిజంగా పనిచేశారో అలాంటి వారి గురించి అక్కడక్కడ కనిపించేది. ఇప్పుడు 2000 తర్వాత వీళ్ళందరూ గాయబైపోయారు. గాయబు గాయబు గాయబు, ఏం కనపడదు. ఎవరు కనిపిస్తారు? పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కనిపిస్తాడు. ఏం చేశాడు? అన్ని పెట్రోల్ బంకులు అందరి దగ్గర ఆయన ఉంటాడు, శాలువ కప్పుకొని అద్దాలు పెట్టుకొని. చూశారు ఎప్పుడన్నా? ఆయన పేరు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఏం చేశాడు దేవునికి, మన దేశానికి? ఏం చేయలే. కానీ ఆయన గురించి ఒక ఇది ఇంక్విజిషన్ అంటే. ఆడెవడో కూడా తెలియనోడిని తీసుకొచ్చి నా నెత్తి మీద రుద్దడమే ఇంక్విజిషన్. శ్యామాప్రసాద్ ముఖర్జీ గురించి చెప్తారు. ఎవరు శ్యామాప్రసాద్ ముఖర్జీ? మీకు ఎవరికైనా తెలుసా? ఏం చేశాడంటే, క్విట్ ఇండియా మూవ్మెంట్ భారతదేశంలో జరుగుతూ ఉంటే బెంగాల్ ప్రాంతంలో క్విట్ ఇండియా రానివ్వను అని కూర్చున్నాడు. ఆయన గురించి ఇప్పుడు మేము చరిత్రలో చదువుకోవాలంట, మన పిల్లలు చదువుకోవాలి. ఇంక చెప్పండి, అర్థమవుతుందా? చరిత్రను తిరగరాయటం, చరిత్రను తిరగరాసి పిల్లలకు నేర్పించటం. చేసిన వాళ్ళనేమో పక్కన పెట్టాలి, చేయనోడిని తీసుకొచ్చి నెత్తిన పెట్టాలి. ఇది ఇంక్విజిషన్ అంటే. ఇంక్విజిషన్ అంటే ఇది నాయన. ఇంకా రీరైటింగ్ హిస్టరీ మాత్రమే కాదు, రీరైటింగ్ ది కాన్స్టిట్యూషన్. మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొని వచ్చి రాజ్యాంగంగా మన మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు చూసారా, అది ఇంక్విజిషన్. అలాంటి ఇంక్విజిషన్ నుంచి జాగ్రత్త పడాలి. మొన్నటికి మొన్న సైన్యంలో నుంచి కొందరు బయటకు వచ్చి పొలిటికల్ పార్టీలో మరి వారు సభ్యత్వం తీసుకొని పోరాడారు. ఎందుకు పోరాడారో తెలుసా? సైన్యం లోపలికి, అంటే భారతదేశ సైన్యంలోనికి ఆర్ఎస్ఎస్ తొత్తులు గుండాలు వెళ్ళి వాళ్లకు బ్రెయిన్ వాష్లు చేస్తున్నారు. ఏమని? హిందుత్వ హిందుత్వ. ఏంద్రా హిందుత్వ? ఏంది? మా దేశభక్తి లాంటిది కాదే. వాళ్ళకి డౌట్ వచ్చింది. దేశభక్తి గురించి చెప్పనీకి వీడు వచ్చాడు, కానీ దేశభక్తి అంటే నా ఉద్దేశంలో దేశంలో ఉన్న ప్రజలకు సేవ చేయడం కదా. ఈడేంటిడు వాడిని కొట్టు వీడిని కొట్టంటాడు, కాశ్మీర్లోకి వెళ్ళి వాడిని కొట్టంటాడు ఏంటిడు, కాశ్మీర్లో వాడిని ఎట్లా కొడతా, వాడు కూడా భారతీయుడు కదా, అలా ఎట్లా అవుతాడు, ఈ ముస్లిం కదా వాడు భారతీయుడు కాదు అంటాడంట. అది తెలిసి బయటకు వచ్చి ఆయన దాన్ని ఏమంటారు, ఎజిటేషన్ చేస్తున్నాడు, సైనికుడు. ఇది ఇంక్విజిషన్. హిందుత్వ పేరు మీద ఇంక్విజిషన్ అంటే వేరే మతాలున్న వారిని అని చెప్పి వారిని అనగద్రొక్కి వారి పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తున్నారు చూసారా, ఇది ఇంక్విజిషన్. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను రాత్రంతా చెప్తాను భారతదేశాన్ని ఏ విధంగా ఈ మనువాదులు ఇంక్విజిషన్కి తీసుకొచ్చారు.